అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాగునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం ఏంటంటే, భారతం, భాగవతం, రామాయణం ఈ మూడింటిని కూడా ప్రతి ఒక్కరూ చదవాలి అని చెప్తారు కదా, ఎందుకని అంటే అపారమైనటువంటి వేద విజ్ఞానం అంతా భారత భాగవత రామాయణాలలో సంక్షిప్తంగానైనా అందించబడి ఉంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం ఏ జ్ఞానాన్ని మనకు అందిస్తుందో, ఏ బోధ చేస్తుందో, ఏ పద్ధతిలో మనం జీవించాలి అంటూ మార్గోపదేశం చేస్తుందో ఆ పద్ధతిని రామాయణంలో రాముడు ఆచరించి చూపించాడు. విద్య నేర్చుకోవడం కానీ, గురువు మాట అనుసరించడం కానీ, గృహస్థ ధర్మాన్ని పాటించడం కానీ, లేక తన పరాక్రమాన్ని ప్రదర్శించడం కానీ, ప్రజలను పరిపాలించడంలో కానీ, ఏ సందర్భాన్ని ఏ సన్నివేశాన్ని చూచినా కూడా రాముడు ఆచరించి చూపించాడు. కనుక ఇది వేదోపబృంహణం అని పేరు. వేద సమం రామాయణం. అలాగే మహాభారతానికి జయం అని పేరు. వేదములో ఉన్న కథలే మళ్ళీ మహాభారతంలో కూడా చోటు చేసుకున్నాయి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమద. సత్యం పలకాలి. సత్యహరిశ్చంద్రుడి కథ మహాభారతంలో ఉన్నది. స్వాధ్యాయాన్మా ప్రమద. స్వాధ్యాయము నేర్చుకోవడం. నేర్చుకునే సమయంలో అప్రమత్తతతో మెలగాలి. అటెంటివ్ అంటాం మనం ఇంగ్లీష్లో. జ్ఞానంతో ఉండాలి అని చెబుతూ ఉంటాం. లెర్నింగ్ ప్రాసెస్ అంటూ ఉంటాం. ఈనాటి కాలంలో స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. విద్యార్థి కేంద్రంగా నేర్చుకునే విధానం. టీచర్ సెంట్రిక్, బోధించేటటువంటి గురువు ఆధారంగా. సిచ్యుయేషనల్ సెంట్రిక్ అంటే పరిస్థితుల ఆధారంగా. మహాభారతంలో అర్జునుడు ఎలా విలువిద్యాభ్యాసం చేశాడో అనేక ఉదాహరణలు మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి వేదంలో ఉన్న అంశాలనే మహాభారతం కానీ శ్రీరామాయణం కానీ బోధించాయి. అదే ప్రకారంగా ఈ బ్రహ్మము అనే శబ్దాన్ని వివేచన చేస్తూ వేదం ఏ మార్గాన్ని చూపించిందో, ఎలా అన్వేషణ చేస్తే బ్రహ్మజ్ఞానం మనకు కరతలామలకమవుతుందో బోధించింది భాగవతం. భగవద్భక్తుల చరిత్రములు అంటూ భౌతికంగా మనం చెప్పుకుంటాం, కానీ భాగవతములో ఉన్న వృత్తాంతాలన్నీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని మూలంగా బోధించేవే. ఆ బ్రహ్మజ్ఞానము వేదము వల్ల మాత్రమే మనకు లభిస్తుంది. అందరూ వేదం చదవలేరుగా, అర్థం చేసుకోలేరుగా. మళ్ళీ దానికి వేదాంగములు శిక్ష, వ్యాకరణం, ఛందం, జ్యోతిషం, నిరుక్తం ఇలా 6 నేర్చుకోవాలి. కల్పం 6వది. ఇవన్నీ కష్టం. కనుక ఈ వేదంలో ఉండే కథలనే అందించడంతో రామాయణం, భారతం, భాగవతం ఈ మూడింటిని కనీసంలో కనీసంగా అందరూ చదవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని బోధిస్తుంది ధర్మశాస్త్రం. ఇది నేపథ్యం. గురుగారు, సాధారణంగా ఎవరైనా మీ పేరు ఏమిటి అని అడిగితే మనం మన పేరుని చెప్తాం, కానీ శాస్త్రంలో ఎవరి పేరు వాళ్ళు చెప్పకూడదు అని చెప్తూ ఉంటారంట కదా, ఇది నిజమేనా? మరి ఏ రకంగా చెప్పాలి అని? నిజమే. ఎందుకంటే స్వనామోచ్చారణ తప్పు. మనం మన పేరు చెప్పాలి అన్నప్పుడు దిస్ ఈజ్ నారాయణమూర్తి అని ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు. ఇది ఒక శరీరం కాదు, ఒక వస్తువు అన్నట్లుగా. దిస్ ఈజ్ టేబుల్, దిస్ ఈజ్ నారాయణమూర్తి. కానీ భారతీయం అలా అంగీకరించదు. శరీరానికి, ఈ శరీరంలో ప్రాణశక్తి ఉన్న కారణం చేత ఆ ప్రాణశక్తి పరమాత్మ స్వరూపం కనుక పేరుతో ఈ శరీరాన్ని పిలుస్తారు, నన్ను కాదు. కనుక ఈ శరీరాన్ని పిలిచేటటువంటి పిలుపును దృష్టిలో పెట్టుకొని నన్ను నారాయణమూర్తి అంటారు అంటూ పరోక్ష ప్రియా ఇవహి దేవా అని వేదవాక్యం. పరోక్షంగా బోధించాలి, పరోక్షంగా సంబోధన చెయ్యాలి. ప్రత్యక్షేణానుమిత్యేవ అనే వాక్యాల ప్రమాణాలు మనం స్వీకరిస్తే వేదం ఎప్పుడూ కూడా
అపరోక్షానుభూతిని పొందే నిమిత్తమై మనం కాదు, మన చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, చేసేది నేను కాదు అని చెప్పడం కోసమే ఈ ఉదాహరణ. భగవాన్ రమణ మహర్షుల వారికి ఒకానొక సందర్భంలో వైద్యులు వచ్చి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు, శరీరానికి మీరు ఇస్తున్నారు, నాకు కాదు, ఈ శరీరానికి మీరు చేసేటటువంటి ఔషధ సేవ నాకు కాదు, నేను వేరే దేహంలో ఉన్నాను అంటాడు. ఇలాంటి సందర్భాలలో కావ్య నాటకాదులలో కూడా కథానాయకుడి పక్కన విదూషకుడు అనే మరొక పాత్రను ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ విదూషకుడు కథానాయకుడి పేరు తెలియజేస్తాడు. ప్రత్యక్షంగా ఏ హీరో కూడా ఇది నా పేరు అని చెప్పడు. ఎవరైనా అడిగితే కూడా ఏంటి పేరు చెప్పాలా, అడిగి తెలుసుకోలేరు, ఆ మాత్రం తెలీదు అంటూ పరోక్షంగా మాట్లాడతాడే కానీ ప్రత్యక్షంగా తన పేరు తాను చెప్పుకోకూడదు, చెప్పరాదు. అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే అలా అంటారు నా పేరుతో అని చెప్పుకోవాలి. ఇది లక్షణం. గురువుగారు, రామలక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపించడానికి దశరథ మహారాజు అంగీకరించాడు కదా, ఆ సమయంలో ఆ మహర్షి దశరథ మహారాజుని ఎలా ఒప్పించాడు? ఇది నేపథ్యం అంటూ తెలిసినవాడు విశ్వామిత్రుడు, ఇదే నేపథ్యం అంటూ తెలిసినవాడు అగస్త్యుడు. అలాగే ఈ శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అనే జ్ఞానం కలిగిన వారు సంపాతి, ఆ వివేకం కలిగిన వారు శబరి, ఆ వివేకం కలిగిన వారు జటాయువు. ప్రారంభంలో రామలక్ష్మణులు చిన్నవారు, వశిష్ఠుని వద్ద కులగురువు వద్ద ప్రాథమికమైనటువంటి విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నారు. ఇలాంటి ఈ ఇరువురిని ఒక్కసారిగా విశ్వామిత్రుడు వచ్చేసి యజ్ఞ రక్షణార్థమై తన వెంట అడవులకు తీసుకువెడతాను అండగా, మాకు అండగా ఈ స్వామిని పంపించండి అనగా దశరథుడు అంగీకరించలేదు. పితృప్రేమ కదా. కానీ విశ్వామిత్రుడు అంటాడు, అహం వేద్మి, నాకు తెలుసును, రాముడు ఎవరో నీకు తెలియదు, రాముడు ఎవరో నాకు తెలుసు. నా వెంట పంపించినట్లయితే దేవతల కార్యం సువిఘ్నంగా నిర్విఘ్నంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పొరపాట్లు లేకుండా చక్కగా నిశ్చయంగా కొనసాగుతుంది, విఘ్నములన్నీ తొలగిపోతాయి, సునిశ్చయంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది అంటూ చెప్పగా విశ్వామిత్రుడి వాక్కుతో సంతృప్తి చెందిన అనంతరం దశరథుడు అతడి వెంట రామలక్ష్మణులను పంపిస్తాడు. విశ్వామిత్రుడు కూడా రామునకు మాత్రమే బల అతి బల అనే విద్యలతో పాటుగా 84 రకాలుగా ఉండేటటువంటి శస్త్రాస్త్ర విద్యలను రామునకు బోధిస్తే తదుపరి రామచంద్రుడు ఆ విద్యలన్నింటినీ లక్ష్మణునకు బోధిస్తాడు. దశరథుడిని ఒప్పించిన ఆ సందర్భంలో అహం వేద్మి, నాకు తెలుసు రాముడెవరో అంటూ విశ్వామిత్రుడు చెప్పగా మారు మాట్లాడాడు దశరథుడు. కాబట్టి ఎవరితోటైనా మనం ఏదైనా ప్రస్తావన చేసినప్పుడు నేను చెబుతున్నాను అంటూ నిట్రాటగా కరాఖండిగా ఖచ్చితంగా చెప్పాలి. రామకృష్ణ పరమహంసను నరేంద్రనాథుడు తదుపరి వివేకానందుడిగా మారాడు. ముందుగా నరేంద్రనాథుడిగా ఉన్నాడు. వచ్చి మీరు అమ్మవారిని చూశారా అంటూ అడగగా చూశాను అన్న ఆ ఒక్క మాటలో ఉన్న ఖచ్చితనం, నిక్కచ్చితనానికి నరేంద్రనాథుడు ఇలా స్వామి వివేకానందుడిగా మారవలసి వచ్చింది. నేపథ్యం ఏదైనా అనుభవించేటటువంటి స్థితిలో మాటలో కరాఖండి నిక్కచితనం ఉండాలి. అలా ఉన్నవాడు కనుకనే విశ్వామిత్రుడు తన సంకల్పాన్ని పూర్తి చేసుకోగలిగాడు, దశరథుడిని ఒప్పించగలిగాడు. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే మడి అంటే ఏంటి, ఎటువంటి వస్త్రధారణను మడి అని అంటారు, పూజ సమయంలో మడి అనేది అవసరమా? తప్పకుండా. మడి అంటే ఎంతో చెప్పొచ్చు అమ్మాయి. వ్యవసాయ రంగంలో భూమిని మడులుగా విభజిస్తారు. వ్యవసాయం చేసేటటువంటి వారు రైతులు, కర్షకులు భూమిని చిన్న చిన్న మడులుగా విభజించి ఆ మడుల మధ్య కట్టవలే మట్టి అడ్డుగా పోసుకుంటారు. 4 కట్టల మధ్యన కొంత భూమిని నిర్ణీతంగా స్థిరంగా ఏర్పాటు చేసుకుని ఆ భూమికి నీరు అందించడం, విత్తనాలని నాటడం,
అలా చేయడంతో ఆ 4 మూలలలో చివరలలో ఉండేటటువంటి ఆ మట్టి కట్టల మధ్య ఉండేటటువంటి పొలం చక్కగా పచ్చగా మారుతుంది. పాడి పంటలతో మనము ఆనందిస్తాం. ఆ విభాగానికి మడులు అని పేరు. అది ఎలాగో సమాజంలో ఉండే అందరి వ్యక్తులలో మనమందరం కూడా నిర్ణీతమైన ఒక పని చేద్దాం అనే సంకల్పం తీసుకున్నప్పుడు ఒక మడి మనం కట్టుకోవాలి. పోలీసు శాఖలో విధులలో ఉండేటటువంటి వారు నిర్ణీతమైన వస్త్రధారణ చేస్తారు, వారు మడిలో ఉన్నారు. చట్టం చెప్పే సమయంలో జడ్జి గారు నిర్ణీతమైన ఒక వస్త్రధారణ చేస్తారు, వారు మడిలో ఉన్నారు. ఆలయంలో తీర్థం అందించే సమయంలో ఒక వ్యక్తి నిర్ణీతమైన వస్త్రధారణలో ఉంటారు, మడిలో ఉన్నారు. ఇలా నిర్ణీతమైన ఒక విధిని అనుసరించే క్రమంలో చికిత్స అందించే సమయంలో వైద్యుడు కూడా ఒక నిర్ణీతమైన వస్త్రధారణ ధరించి ఉంటాడు. ఒక మడి, ఒక నియమం అంటారు దీనిని. కనుక ఈ క్రమంలో కార్పా సమేకరాత్రంచ షట్పటకం పాంచరాత్రకం. ధర్మశాస్త్రంలో కాటన్ దుస్తులు అత్యుత్తమమైనవి, నూలు వస్త్రాలు శ్రేష్టం, తడిపి ఆరవేసిన పొడి వస్త్రాలు శ్రేష్టం. అది ఒకనాటి మడికి వినియోగించవచ్చు, ఒకసారి కట్టుకున్నాక తిరిగి వాటిని ఉదకాలి. షట్పటకం పాంచరాత్రకం. పట్టు పురుగులతో లభించిన దారంతో నేసిన ఆ వస్త్రము పట్టు వస్త్రము. ఇది 6 రోజుల వరకు దానినే మళ్ళీ మనం కట్టుకోవచ్చు. 7 సార్లు దులిపి బ్రహ్మముడి వలె ముడివేసి పెట్టాలి. అలాగే ఉన్ని వస్త్రము, ధావళి, కంబళి, ఇది ఎప్పటికీ శుచి, ఎప్పుడైనా కూడా కట్టుకోవచ్చు. ఆముకంచ సదా శుచి అంటుంది ధర్మశాస్త్రం. ఇది మడి అంటే ఉండే అంతరార్థం. అంతేగాని ఓ మడి వస్త్రం కట్టేసుకున్నాను, ఓ రంగు బట్ట కట్టేసుకున్నాను, తాకండి తాకండి తాకండి, మనసులో అంతా కుళ్ళు పెట్టుకుని ఓ ఎర్రదో నీలిదో మరో రంగులోనో ఒక వస్త్రం కట్టుకుని నేను మడి నాను మడి అంటే అది తప్పు. అది చట్టం, ధర్మం, శాస్త్రం అంగీకరించదు. మనస్సు కూడా పరిశుద్ధంగా ఉండాలి. విధుల పట్ల, బాధ్యత పట్ల అంతే ఏకాగ్రతతో ఉండాలి. కాటన్ దుస్తులు వేసుకున్న వాళ్ళు మడి అని ఎలా అంటామో, పోలీసు దుస్తులు వేసుకున్న వాళ్ళందరూ కూడా పోలీసులు అవుతారా? ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉండాలి. అలాగే ఇది కూడా. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, రాముడు కృష్ణుడు ఇద్దరు దైవ స్వరూపాలు, ఇద్దరు వారి వారి మార్గాల్లో ధర్మాన్ని బోధించుకుంటూ వచ్చారు. అయితే కృష్ణుడు ఆపద సమయంలో అసత్యం ఆడవచ్చు అని అన్నాడు. ఇందులో ఏది ధర్మం అంటారు? మరి చాలా పెద్ద ప్రశ్న. ఏమైనా ఒక మాట చెప్తారండి, వారిజాక్షులందు వైవాహికమనందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘమునంటదు అంటూ భారతంలో ఉండే ఒక శ్లోకాన్ని అశ్వత్థామ హతః కుంజరః అనే ధర్మ సందర్భంలో కృష్ణుడే అంగీకరించాడు అంటూ చెబుతూ ఉంటారు. రాముడు కృష్ణుడు ఇద్దరు కూడా ధర్మాన్ని బోధించిన వారే. త్రేతాయుగం, ద్వాపర యుగం, యుగ ధర్మాలకు సంబంధించిన అంశాలు ఇవి. ధర్మాన్ని ఆచరించే సమయంలో తాను స్వయంగా ఆచరించి లోకానికి బోధించిన వాడు శ్రీరామచంద్రమూర్తి. ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలన, విద్యాభ్యాస విధానంలో గురువును సేవించడం, ఆశ్రమవాస నియమాలకు లోబడి నేలపైన నిద్రించడం, ఆశ్రమవాస నియమాలకు లోబడి ఆహార పదార్థాలను మితంగా హితంగా పరిమితంగా స్వీకరించడం, గుహుడు అందించిన పదార్థాలను ఉపవాస వ్రతం అంటూ పక్కన పెట్టిన ఆ రామచంద్రుడు శబరి అందించినటువంటి ఫలాలను స్వీకరించాడు. రాముడు ఆచరించి చూపించాడు. కృష్ణుడు అర్జునులకు బోధించి ఇది ధర్మం పాటించవలసింది అంటూ తెలియజేశాడు. భగవద్గీత కావచ్చు, శివ సహస్రనామావళి కావచ్చు, విష్ణు సహస్రనామావళి కావచ్చు, రుద్రగీత కావచ్చు, భిక్షుగీత కావచ్చు, ఇంకా అనేక అనుశాసన సందర్భంగా చెప్పేటటువంటి గీతలు కావచ్చు, అనేకం కృష్ణ పరమాత్ముడు బోధించి మనకు తెలియజేశాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇది షోడశ నామాని కలికల్మషనాశని మహాదేవ మహాదేవ మహాదేవతయానిధే. కలి సంతాపతాపనోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తులో ఈ శ్లోకం ఉంది.
సాక్షాత్తు విష్ణువు నారదుడికి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినట్లుగా ఆ ఉపనిషత్తు మనకు బోధిస్తుంది. వృద్ధాప్యంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చెబుతారమ్మా ఈ పెద్దలు మనకు, ఏం చేస్తున్నారండి మీరు అంటే ఒకే మాట అంటారు, ఏముంది రామకృష్ణ అనుకుంటూ కాలం గడిపేస్తున్నాను అంటూ ఉంటారు. రామకృష్ణ రమయతే రంజయతే ఇది రామ, రంజింపజేయువాడు రాముడు. కృష్ణ అంటే కూడా అదే అర్థం, అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు. అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం, అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు. కనుక రామకృష్ణ అనుకోవడంలో ఇంత నేపథ్యం ఉంది. పుణ్యం పెంచుకునే మార్గం ఇది. గురుగారి మరో సందేహం, జ్ఞాని అజ్ఞాని మధ్య ఆ తేడాను వివరించండి. దీనినే మరో విధంగా అడగాలంటే అజ్ఞాని జ్ఞానిగా మారుతాడా, జ్ఞాని అజ్ఞానిగా మారుతాడా? దీనికి జాన్ మిల్టన్ అనే మహానుభావుడు వివాహం అయిన తర్వాత ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక పుస్తకం రాసినట్లుగాను, తదుపరి ఇల్లాలితో వియోగం లభించిన తర్వాత ప్యారడైజ్ రీగెయిన్ అనే పుస్తకం రాసినట్లుగా కూడాను సాహిత్యం సారస్వతం తెలిసిన వాళ్ళు తమాషాగా నవ్వుతూ చెబుతూ ఉంటారు. జ్ఞాని అజ్ఞానిగా మారడం, అజ్ఞాని జ్ఞానిగా మారడం, ఈ రెండు కూడా జీవితానుభవాలపైన ఆధారపడి ఉంటాయి. ఒక్కొక్క అనుభవం మనకు ఒక్కొక్క పాఠం నేర్పిస్తూ ఉంటుంది. జీవితంలో పరీక్షలు పాఠాన్ని పరీక్ష వ్రాసిన తరువాత బోధిస్తూ ఉంటాయి. సత్యం తెలుసుకునే ప్రయత్నంలో రామాయణం, భారతం, భాగవతం, వేదం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, సాహిత్యం, కావ్యాలు, నాటకాలు ఎంతో ఉండగా ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా బోధిస్తాయి. ఈత ఎలా అనే అంశాన్ని ఇవన్నీ బోధిస్తే ఆ సముద్రంలో దిగిన తర్వాత కానీ కొట్టడం అనేది అలవాటు కాదు. ఈత కొట్టడం సులభంగా రాదుగా. 90 డిగ్రీలలో చేతిని పైకెత్తి నిటారుగా కాళ్ళు వెనక్కి తన్ని ఒక చేతి తర్వాత ఒకటి ముందుకు వేస్తూ సమస్యలని పక్కకు తోసి వేస్తూ చదవడానికి ఇవ్వడానికి భలేగా ఉంటాయి, కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్న సామెత. అజ్ఞాని జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకునే క్రమంలో తనలో ఉండే అనే ఆ దృష్టాంతాన్ని పోగొట్టుకోవాలి, జ్ఞానిగా మారాలి. అందుకోసం కొంత పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకునేది నేను, నాకు తెలుసు అనే అహం పోతేనే అనుగ్రహం లభిస్తుంది. చెప్పేవాడిని నేను, నాకు తెలుసు, నేను కదా అంతా అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారిలో మళ్ళీ అజ్ఞానం వచ్చి చేరుతుంది. అజ్ఞానం అంటే తెలవకపోవడం, జ్ఞానం అంటే ఏది తెలవదో అది ఖచ్చితంగా తెలిసి ఉండడం. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని. ఇది జ్ఞానం అంటే. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదని ఇది ఖచ్చితంగా తెలిస్తే అతడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మం అంటే అంతటా ఉండే పరమ సత్యం కనుక గ్రంథాలని చదివి గ్రంథానాం శాస్త్రాణం విషయస్తావత్ యావన్మందర సాగరే, పుస్తకాల్లో ఎన్నో ఉంటాయి. నాకు తెలిసింది ఒక్కటే, పరులను పీడించడం పాపం, పరులకు ఉపకారం చేయడం పుణ్యం. ఇలా తెలిస్తే అతడు జ్ఞాని. నాకు తెలిసింది ఒక్కటే అనుకోవడం ఎంత అజ్ఞానమో, ఆ ఒక్కటి ఏమీ తెలియదు అని మాత్రమే అని తెలుసుకోవడం అంత పరిపూర్ణమైన జ్ఞానం. గురుగారు, శివాయ విష్ణు రూపాయ అనే ఈ శ్లోకం ఏ గ్రంథంలోనిది? ప్రస్తుత కాలానికి ఈ శ్లోకాన్ని ఎలా అన్వయించుకోవాలి? నవ్వులాటగా తమాషాగా కూడా ఈ శ్లోకాన్ని పలు సందర్భాలలో చెబుతూ ఉంటారు. రూపాయి అంటే కాయిన్ అని చెప్పి శివుడి వద్ద ఉన్న, విష్ణువు వద్ద ఉన్న, ఎవరి వద్ద ఉంటే రూపాయి వారిదే. ఒకరి నుంచి మరి ఒకరికి వెళ్ళే సమయంలో స్వతంత్రత, స్వార్థం అనేది ఆ రూపాయికి లేదు అని కూడా తమాషాగా నవ్వులాటగా చెబుతూ ఉంటారు. కానీ ఈ శ్లోకపాదం మహాభారతంలోనిది. సాక్షాత్తు కృష్ణుడు అర్జునునకు శివనామస్మరణ చేసే నిమిత్తంగా శివధర్మాన్ని ప్రబోధం చేస్తూ యుద్ధరంగంలో యుద్ధం ఎలా నీవు విజయం పొందాలి అంటే శివుడే నీకు రక్ష, శివనామస్మరణ నీకు లాభదాయకం అంటూ చెప్పేటటువంటి సమయంలో ఉన్న శ్లోకపాదం ఇది. కనుక ఈశ్వరుడైనా లేక విష్ణువు అయినా ఒకే రూపానికి భిన్న భిన్న కోణాలు.
ఇలా ఆలోచన చెయ్యాలి. ఒక రోజు కాలం, ఆ రోజులో పగటి కాలం పెరిగేది, రాత్రి కాలం అంత్యాన్ని సూచించేది. పగటి కాలానికి విష్ణువు అధిపతి, రాత్రి కాలానికి శివుడు అధిపతి. పరోక్షంగా ఇరువురు ఒకే అయినటువంటి దినమునకు ఆధిపత్యం కలిగి ఉన్న ఒకే దైవంలో ఉండే భిన్న రూపాలు, పార్శ్వాలు. చీకటి వెలుతురు కలిస్తేనే దినం. ఈ జ్ఞానం మనకు పొందే నిమిత్తమై కృష్ణ పరమాత్ముడు అర్జునునకు చేసినటువంటి హితోపదేశం, బోధలో ఉండేటటువంటి శ్లోక సారం ఇది. భారతంలోనిది ఈ శ్లోక పాదం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.